ఆ రోజు అంబుజం హాస్పిటల్కి వెళ్ళేసరికి సుశీల ఆత్రంగా ఎదురుచూస్తుంది. అంబుజం ఓపీలో పిల్లల్ని కూర్చోబెట్టి సుశీల బెడ్ దగ్గరకు వచ్చింది. పిల్లలేరి? మా నాన్న రాలేదా? సుశీల ఆదుర్దిగా అడిగింది. మీ నాన్న వచ్చాడు. పిల్లలిద్దరూ కులాసాగా ఉన్నారట. ఈ సాయంత్రం బహుశా రావచ్చు. నిన్ననే ఎందుకు రాలేదు? కబురు తెలిసి అతనొచ్చేసరికి చీకటి పడింది. నా కోసం మా వాళ్ళు వెతుక్కోవటం లేదా? మా వారు కూడా వచ్చారా? లేదు, మీ నాన్న ఒక్కడే వచ్చాడు. అయితే ఆ రోజు ఏం జరిగిందో వివరంగా చెప్పు. సుశీల జరిగిందంతా చెప్పి, నా దురదృష్టం కొద్దీ సినిమాకి వెళ్ళాను. నా కర్మ కొద్దీ ఆ రోజే పెద్ద వర్షం పట్టుకుంది. నేను సినిమాకి వెళ్లకుండా ఉంటే అయ్యిందానికి విచారించి లాభం లేదు. నువ్వు ఆ రోజు సినిమాకి వెళ్ళానని సాక్ష్యం చెప్పించగలవా? ఎందుకు చెప్పించలేను? 30 మంది కలిసి వెళ్ళాం. ఇందులో అబద్ధం ఏం లేదు. ఈ విషయం కోర్టులో చెబుతారా? కోర్టా? కోర్టు దేనికి? అంబుజం జవాబు చెప్పలేదు. నన్ను రేపు డిశ్చార్జి చేస్తానంటున్నారు. సరాసరి మా ఇంటికి వెళ్ళిపోతాను. అలా వీలు లేదు. నువ్వు ముందు మాతో పాటు హోమ్కి రావాల్సి ఉంటుంది. హోమ్కా? దేనికి? నేనేం తప్పు చేశాను? నువ్వు తప్పు చేసి ఉండకపోవచ్చు. పోలీస్ ఫైల్స్లో నీ మీద కేసు ఉంది. ఆ కేసు తేలే వరకు నువ్వు మా కస్టడీలోనే ఉండాలి. కేసా? కేసు దేనికి? నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో బాగా జ్ఞాపకం తెచ్చుకో. ఏం జరిగింది? వర్షం కురిసింది. నా బ్యాగ్ ఎవడో కొట్టేశాడు. అందుకని పోలీస్ స్టేషన్లో చెప్పుకుందుకు వెళ్ళాను. అక్కడ ఏం జరిగింది? వాడు వాడు సుశీల ఆగిపోయింది బెదురుగా. భయంగా చూసింది అంబుజం వంక. నువ్వు అమాయకురాలువని, నిర్దోషివని మాకు తెలుసు. నీకు తెలుసు. రేపు కోర్టులో మీ నాన్న కానీ మీ ఆయన కానీ వచ్చి చెప్పుతుంటే నిన్ను వదిలేస్తారు. లేకపోతే మా హోంలో ఉండి ఏదైనా పని నేర్చుకోవచ్చు. నా పిల్లలు? ఆ సంగతి తర్వాత చూసుకోవచ్చు. సుశీల నిశ్శబ్దంగా ఏడుస్తుంది. నువ్వు కంగారు పడుకు. రేపు కోర్టులో మీ నాన్నో మీ ఆయనో ఎవరో ఒకరు వచ్చి విడిపించుకు వెళతారు. ఈ విషయం తెలిస్తే మా నాన్న చంపేస్తాడు. ఇక మా ఆయనకి నా ముఖం చూడటానికి తీరికేది? ఏం? ఆయనకి పేక ఫ్రెండ్సు చంటిదానికి మందులకే కాని ఇవ్వరు. నాకు తిండి పెట్టడానికే ఆయనకి కష్టంగా ఉంది. నన్ను విడిపించుకెళ్తారంటారా? చూస్తూ చూస్తూ పెళ్ళాన్ని ఎవరూ వదులుకోరు. కానీ నా మొగుడికి పెళ్ళామక్కర్లేదు, పేక కావాలి. మోగాడన్న తర్వాత ఎన్నో ఉంటాయి. అవన్నీ నువ్వు లెక్క పెట్టకూడదు అనునయంగా అంది అంబుజం. ఆయన రాకపోతే పోని, సాయంత్రం నా పిల్లల్ని పంపించే ఏర్పాటు చేయండి. చంటిదానికి కోరింత దగ్గు. నేను పక్కన లేకపోతే తిండి తినదు, నిద్రపోదు. ఏడుస్తుంది సుశీల. సాయంత్రం మీ నాన్న వస్తూ పిల్లల్ని తీసుకొస్తాడులే. అంబుజం లేస్తూ అంది. ఆ సాయంత్రం సుశీల తండ్రి హోంకి రాలేదు. హాస్పిటల్కి వెళ్ళి ఉండడని కూడా గ్రహించుకున్నారు. అతను హోంకి వస్తే ఆయాన్ని వెంట ఇచ్చి పంపుతానన్నది కృష్ణవేణి. అతను హోంకి రాలేదు. ఆసుపత్రికి వెళ్ళి ఉండడు. నెట్టొచ్చింది కృష్ణవేణి. ఆ మరునాడు సుశీల హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయింది. 12ంటికి ఓపీకి వెళ్ళిన పోలీస్ వ్యాన్లో హోమ్కి వచ్చింది సుశీల. సుశీల ఆసుపత్రిలోనే అడిగి తెలుసుకుంది. అంబుజాన్ని తన కోసం ఎవరూ రాలేదని, పిల్లల్ని తండ్రి తీసుకురాలేదని. పోలీసు లారీలో ఒక మూలగా ఒదిగి కూర్చుని కళ్ళు తుడుచుకుంటూనే ఉంది సుశీల. అంబుజానికి సుశీల తండ్రి మీద, మొగుడి మీద, మగవాళ్ళందరి మీద కోపంగా ఉంది. ఏ తప్పు చెయ్యకుండానే ఈ నిర్భాగ్యురాలని అందరూ కలిసి ఏకాకిని చేశారు. అన్నిటికంటే పిల్లల్ని తీసుకుని రాకపోవటం చాలా ఘోరంగా తోచింది అంబుజానికి. ఒకవేళ తల్లి తప్పు చేస్తే నోరులేని ఆ పిల్లలేం చేశారు? తల్లిని పిల్లల నుంచి వేరు చేసే హక్కు వీళ్ళకెవరికిచ్చారు అనుకుంది ప్రథమ కోపంతో. కానీ అంబుజానికి తెలుసు ఈ చట్టం అన్నది ఎంత కఠినమైనదో. స్త్రీల రక్షణ కోసం చేయబడిన ఈ చట్టాలు ఒక్కోసారి స్త్రీల పట్ల ఎలా గొడ్డలు పెట్టు అయ్యేది కూడా ఆమెకు తెలుసు. హోమ్ గేట్ల ముందు ఆగిన లారీలోంచి ఒకరొకరే దిగారు. సుశీల కొత్తగా భయంగా చూస్తుంది. గేట్లోంచి ఆవరణలోకి అటూ ఇటూ వృక్షాల ఆవరించి ఉన్న బాట మించి నెమ్మదిగా నడుస్తూ ఉంది. వెనుకగా ఆయా, ముందు పిల్లలు. వాళ్ళంతా బిలబిలా నవ్వుకుంటూ నడిచిపోతున్నారు, చీకు చింత లేకుండా. కానీ సుశీలకి పుట్టెడు దిగులుగా ఉంది.
తన ఇల్లు, పిల్లలు, మొగుడు, తండ్రి అందరూ జ్ఞాపకం వస్తున్నారు. వాటన్నిటికీ దూరంగా తనని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు. ఈ దెయ్యాల వంటి చెట్లు, ఎత్తైన ప్రహరీ గోడలు తననెవరో పెద్ద బందిఖానాలోకి లాక్కుపోతున్నట్లు భయపడింది. సుశీలను చుట్టూ కటకటాలున్న హాల్లోకి తీసుకెళ్లారు. అప్పటికే ఆ హాల్లో 10-15 మంది ఉన్నారు. వీళ్ళంతా పోలీసు కస్టడీలో వారు. ఇంకా ఇన్మేట్స్ కాలేదు. పోలీస్ కేసు, శిక్ష అయితే కానీ హోంకి వీళ్ళపైన హక్కు రాదు. సుశీల మీద పెట్టిన కేసు ఇంకా విచారణకి రాలేదు. అది అయితే కానీ సుశీల ఇన్మేట్ కాదు. ఆ సాయంత్రం మరునాడు, మూడో నాడు సుశీల కళ్ళు కాయలు కాచేలాగా ఎదురుచూసింది. తన కోసం ఎవ్వరూ రాలేదు. వేళకి అందరితో పాటు తిండికి వెళ్ళేది. మిగతా టైంలో హాల్లో ఒక మూలగా కూర్చుని ఏడుస్తుండేది. ప్రతి కొత్త పిల్లని పైకి కనబడకుండా పరిశీలించడం హోంలోని ఆఫీసు స్టాఫ్కి నిత్యకృత్యం. ఇది వాళ్ళ రొటీన్లో ఒక భాగం. ఆఫీస్ రూమ్లో మధ్యాహ్నం అప్పుడు అసిస్టెంట్ సత్యవతి, మేట్రన్, అంబుజం, సూపరింట్ కృష్ణవేణి కొత్త పిల్ల అయినప్పుడు తమ తమ అభిప్రాయాలను చర్చించుకుంటూ ఉంటారు. ఆ రోజు సుశీల కేసు షీటు ఫిలప్ చేస్తూ అంబుజం అంది కృష్ణవేణితో, మేడం, సుశీల నిజంగానే అమాయకురాలులాగా కనిపిస్తుంది. ఎలా? అడిగింది కృష్ణవేణి నమ్మనట్లు. ఆమెకు లోలోన తెలుసు. అంబుజం తెచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల 3 రోజుల క్రితమే అడయార్లో మందుల షాపుకి ఫోన్ చేసింది. ఆ రోజున ఆడపిల్లలందరూ మ్యాటింగ్కి వెళ్లారని, కుంభవృష్టిలో పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పాడు మేనేజరు. సుశీల ఆ మధ్యాహ్నం కంపెనీకి వచ్చి ఉద్యోగం అడిగిన మాట కూడా నిజమే అన్నాడాయన. ఆయన అంబుజం ఏం చెబుతుందో వినాలన్న కుతూహలంతో అడిగింది, ఎలా అని. ఆ రోజు పెద్ద వర్షం కురిసింది. మీకు జ్ఞాపకం ఉందా? సుశీల పోలీసు రికార్డ్స్ ప్రకారం 9ంటికి పట్టుబడింది. 6 నుంచి వర్షం వదలకుండా కురిసింది. మధ్యాహ్నం ఫ్రెండ్స్తో మ్యాట్నీకి వెళ్ళింది. పోలీసులకి పట్టుబడ్డప్పుడు చేతిలో కానీలేదు. పర్సు పోవటం నిజమేననిపిస్తుంది. అది కట్టుకథ కాదు. అయి ఉండవచ్చు. మరి పోలీస్ స్టేషన్లో బుక్ చేశారుగా. రాత్రి 9 గంటల వేళ ఎంత బజారు మనిషి అయినా చేతిలో కాని లేకుండా తిరుగుతుందా? ఒక్కసారి ఆలోచించండి. లాజికల్గా ఆలోచిస్తే సుశీల అబద్ధం చెప్పటం లేదనిపిస్తుంది. కానీ పోలీస్ కానిస్టేబుల్ ఆ ఇద్దరి మొగాళ్ళని సెర్చ్ చేశానంటున్నారు. వాళ్ళ దగ్గర ఈ పిల్ల పర్సు కానీ బ్యాగ్ కానీ లేదంటున్నాడు. దొంగతనం చేసిన వాళ్ళు కొట్టేసిన పర్స్ ఒంటి మీద ఉంచుకుంటారా? అది నిజమే. కానీ వాళ్ళు ఇద్దరు ఒకరు చెప్పింది మరొకళ్ళు సపోర్ట్ చేస్తున్నారే. ఇద్దరు తోడుదొంగలైనప్పుడు సపోర్ట్ చేయకపోతే ఎట్లా? ఫైల్ చేసిన కంప్లైంట్లో వాళ్ళ అడ్రస్సు, పేర్లు సరిగ్గా ఇచ్చి ఉంటారా? ఇందులో కానిస్టేబుల్ చేయతడి అవ్వకుండా ఉంటుందా? ఇవన్నీ ఎవరు ప్రూఫ్ చేస్తారు? చేయలేరు. బయట వాళ్ళ దాకా ఎందుకు? ఆ పిల్ల తండ్రి ఈ ఛాయలకి రాలేదు. రేపు కోర్టుకు వస్తాడని కూడా నాకు ఆశ లేదు. మరి ఏం చేద్దాం? ఫస్ట్ అఫెన్స్ కాబట్టి 6 నెలలు ఏడాది వేస్తారు. మరి పిల్లలు? ముందు ఈ కోర్టు గొడవ అయితే ఆ పైన పిల్లలు, ఫ్యూచరు ఆలోచించవచ్చు అంది కృష్ణవేణి. ఆ రోజు పోస్టులో లక్ష్మి తండ్రి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అతను మరునాడు రైల్లో బయలుదేరి వస్తున్నానని, పిల్లని వెంటపెట్టుకు వెళతానని. కృష్ణవేణి ఆ ఉత్తరం చేతిలో పుచ్చుకుని లక్ష్మి సమస్యను గురించి ఆలోచిస్తుంది. లక్ష్మిని పంపడం తండ్రి అనుకున్నంత తేలిక కాదు. ఆ పిల్ల మానసికంగా, దైహికంగా చాలా దెబ్బతిని ఉంది. రోజు ఆసుపత్రికి వెళ్ళి పెన్సిల్ని తీసుకుంటుంది. కోర్సు పూర్తయి డాక్టర్ దగ్గర నుంచి హెల్త్ క్లియరెన్స్ వస్తే కానీ లక్ష్మిని పంపటానికి వీలు పడదు. తండ్రికి అప్పచెప్పటానికి పైనుంచి పర్మిషన్ రావాలి. దారిలో ఆ పిల్లని ఆ రౌడీలు మళ్ళీ ఎత్తుకుపోకుండా చూడాలి. ఇన్ని కట్టుదిట్టాలైతే కానీ లక్ష్మి ఈ గేట్లు బయటికి అవదు. తన కూతురు చెడిపోయిందని, ఆ పిల్లకి అప్పుడు చెడు వ్యాధులు సోకాయని కన్నతండ్రికి చెప్పడం, అది నిజమని నమ్మించడం ఎంత కష్టమైన విషయమో కృష్ణవేణికి తెలుసు. నీ కూతురు చెడిపోయింది అంటే ఏ తండ్రి ఒప్పుకోడు. పైపెచ్చు తామేదో అబండాలు వేస్తున్నట్లు తాటి ప్రమాణాలేస్తాడు. వాళ్ళు కోపాన్ని ఎదుర్కొని నయాన్న భయాన్న చెప్పి బుజ్జగించి ఆ తండ్రిని వెనక్కి పంపడం ఎంత కష్టమైన పనో కృష్ణవేణికి తెలియనిది కాదు. ఇంత కష్టంలోనూ ఒక ఆడపిల్ల తిరిగి మనిషి అవుతుంది అన్న తృప్తి, ఆశాభావం ఆమెలో సహనాన్ని, ఓర్పుని కలిగిస్తాయి. రేపు లక్ష్మి తండ్రి వస్తాట.
అంబుజంతో అంది కృష్ణవేణి. ఉదయం మెయిల్లోనా? అవును. నన్నుండమంటారా? సత్యవతి గారు చాలా అడిగింది అంబుజం. ఇలాంటి సమయాల్లో ఒకరిద్దరు ఉండటం చాలా అవసరం. నువ్వు కోర్టుకెళ్ళు. సుశీల రేపు ఏం హడావిడి చేస్తుందో. వాళ్ళు ఎవరూ రాకపోతే. ఎస్ మేడం అంది అంబుజం. ఆ సాయంత్రం తన క్వార్టర్స్లో కూర్చుని అర్దర్ హైలీ చదువుకుంటుంది కృష్ణవేణి. క్వార్టర్స్ ముందు గది కిటికీ సన్నని తెర. ఆ తెర వెనుక కూర్చుని చదువుకుంటూ మధ్య మధ్య చూస్తూ ఉంటుంది. దూరాన ఉన్న పిల్లలు, ఇటు మెయిన్ గేటుకి వెళ్లేవాళ్ళు అందరూ కనిపిస్తారు. 5:30 అయింది. 6 అయ్యేటప్పటికి తోటమాలి ఇంటికెళ్ళిపోతాడు. ఆకుకూరల మళ్ళకి, తీగె పాదులకి నీడపడితే ఏపుగా ఎదగవని చెట్ల కొమ్మలు అప్పుడప్పుడు కొట్టనిస్తూ ఉంటుంది కృష్ణవేణి. ఈ కొట్టిన కొమ్మల్ని తోటమాలి సైకిల్ వెనుక కట్టుకుని వెళుతుంటాడు. కృష్ణవేణికి చెట్ల కొమ్మలు కొట్టడం అంటేనే ఇష్టముండదు. ఆ కొట్టిన కొమ్మలు ఎండలో వేసి కిచెన్కి వాడవచ్చునని చాలాసార్లు అనిపించేది. కానీ అప్పటికే తన మీద పనివాళ్ళకి పీకదాకా కోపం. ఈ అమ్మగారు అన్నీ లాగుతారు, అన్నిట్లో కల్పించుకుంటారని. ఈ ఆవరణ గేట్లలోంచి ఏ వస్తువు బయటకెళ్ళటం కృష్ణవేణికి ఇష్టముండదు. తోటమాలి తనకి మేకలున్నాయని, ఈ తురాయి ఆకులు మేకలకి వేసుకుంటారని అడగటంతో ఊరుకుంది. తోటమాలి ఆ మధ్యాహ్నం కొట్టిన కొమ్మలు కాబోలు మోపులాగా కట్టి సైకిల్ కారియర్కి కట్టుకుని ఆఫీసులోకి వెళ్ళాడు. సత్యవతికి చెప్పి వెళ్లేందుకు. చదువుతున్న పుస్తకం మీద మనసు లగ్నం చేయలేకుండా ఉంది కృష్ణవేణికి. ఆ మరునాడు లక్ష్మీ తండ్రి వచ్చాక చేయబోయే గొడవ ఊహించుకుంటుంది. దూరాన చెట్టుకి ఆనించిన సైకిల్ వెనుక కొమ్మల మోపు, పచ్చగా ఉన్న కొమ్మల మధ్య ఏదో తెల్లగా లేలగా కనిపిస్తుంది కృష్ణవేణికి. ఏమిటది? తోటమాలి పైపంచా? కానీ ఆ పంచె తోటమాలి తనకి చుట్టుకునే ఉన్నాడే. చొక్కా అనుకుందామంటే చొక్కా వేసుకునే ఉన్నాడు. ఆ కొమ్మల మధ్య ఏముంది? ఏం పట్టుకెడుతున్నాడు? కాస్త ఏమరితే వీళ్ళు ఎలా సరుకులు చేరేసేది కృష్ణవేణికి తెలియనిది కాదు. కృష్ణవేణికి పక్కనున్న బజర్ నొక్కింది. అది సత్యవతికి వినిపిస్తుంది. సత్యవతి హాలు వరండాలోకి వచ్చింది. కృష్ణవేణి సత్యవతిని ఇటువైపు రమ్మని చెయ్యి ఊపుతూ మరో చేత్తో చెట్టు కానించి ఉన్న సైకిల్ చూపించింది. సత్యవతి ఎంత దూరంలో ఉన్నా కృష్ణవేణి ఆంతర్యాన్ని క్షణంలో కనిపెట్టగలదు. నెమ్మదిగా వరండా మెట్లు దిగి తోటమాలి సైకిల్ పెట్టుకున్న స్థలంలో నిల్చుని, ఒకసారి షణ్ముగాన్ని పిలుచుకురా అంది సత్యవతి తోటమాలితో. ఎందుకమ్మగారు? పెద్దమ్మగారు రమ్మంటున్నారు. పోనీ నువ్వుండు, ఆ అమ్మాయిని పిలవమంటాలే. తోటమాలి అమ్మయ్యా అనుకుని సైకిల్ తీసుకోబోయాడు. ఒక్క క్షణం ఉండు రోజీ, మేట్రని ఒకసారి పిలువు. తోటమాలికి కంగారుగా ఉంది. నేను అర్జెంటుగా వెళ్ళాలమ్మా. వెళుదు గాని 5 నిమిషాల్లో పంపిస్తా అంటూ సత్యవతి అక్కడే నిల్చుంది. ఆమెను ఎదిరించి వెళ్లే ధైర్యం లేదు తోటమాలికి. వాడేదో కంగారు పడిపోతున్నాడు. సూపరింట్ తనకి ఊరికే సంజ్ఞ చేయలేదు. ఆవిడ కంట ఏదో పడి ఉంటుంది. ఈలోగా షణ్ముఖం, మేట్రన్ ఇద్దరు వచ్చారు. తోటకార్, నువ్వు కూడా రా, సైకిలు తీసుకురా అంటూ అతను రాననే అవకాశం ఇవ్వకుండా అడుగు ముందుకేసింది సత్యవతి. తోటమాలి రాయిలాగా నిల్చున్నాడు. అడుగు ముందుకు పడటం లేదు. షణ్ముఖం ఆ సైకిల్ నువ్వు తీసుకురా, పెద్దమ్మగారు చూస్తారట. సూపరింట్ క్వార్టర్స్ వైపు నడిచింది సత్యవతి. షణ్ముఖం సైకిల్ నడిపించుకుంటూ సూపరింట్ క్వార్టర్స్కి పక్కనున్న చెట్టుకి ఆనించాడు. మేట్రన్ సైకిల్ వెనుకనున్న కొమ్మల మోపు కిందికి దించమంది. కిందికి దించి మోపు విప్పాడు షణ్ముఖం. కొమ్మల మధ్య అట్టడబ్బా. ఆ అట్ట బాక్సులో ఏముంటుందో అందరికీ తెలుసు. అది మిల్క్ పౌడర్ కార్టన్, 5 పౌండ్ల ప్యాకెట్. బూట్ బాక్సులా పొడవుగా ఉంది. తోటమాలి తల పైకెత్తలేదు. ఇది నీకు ఎలా వచ్చింది? గద్దించింది సత్యవతి. నాదే అంటే? మా ఇంటి కోసం కొనుక్కున్నాను. ఎక్కడ కొనుక్కున్నావు? బజార్లో పొద్దుట వస్తువు తెచ్చుకున్నాను. వెడుతూ పట్టుకెడుతున్నాను. అతని కంఠం నెమ్మదిగా ధైర్యం పుంజుకుంటుంది. కొనుక్కున్నవాడివి కొమ్మల మధ్యలో దాచుకు ఎందుకు తీసుకెళ్తున్నావు? బయట పెట్టుకుని తీసుకెళ్ళకపోయావా? నా వస్తువు నేను తీసుకెళ్తుంటే ఇంతలేసి అంటున్నారు. బయట పెడితే ఊరుకుంటారా? ఇది ఎక్కడ కొన్నావు? సత్యవతి ఎరగినట్లు అడుగుతుంది. కేర్ వాళ్ళు పంపించే ఈ మిల్క్ పౌడర్ ప్యాకెట్లు బజార్లో అమ్మరు. పౌడర్ లూజుగా అమ్ముతారే గాని ఇలాంటి ప్యాకెట్స్లో బజార్లో అమ్మరు. అది సూపరింటికు సత్యవతికి తెలుసు.
తోటమాలి అబద్ధాలు ఎలా ఆడతాడో, అతని ఉచ్చులో అతన్ని ఎలా బిగించాలో ఆ మాదిరి అడుగుతుంది. ఎక్కడ కొన్నావు? లజ్లో. బిల్లు చూపించు. బిల్లు ఇవ్వలేదు. అయితే నీ వెంట షణ్ముఖం మేట్రన్ వస్తారు. షాపువాడు నీకు అమ్మినట్లు చెప్పమను. అదెలా? అతని జ్ఞాపకం ఉండద్దు? ఎందుకుండదు? ఉంటుంది. ఇలాంటివి ఎక్కడో కానీ దొరకవు. వీళ్ళని నీతో పంపించమంటావా, లేక అసలు విషయం చెబుతావా? అమ్మగారు, తప్పయింది. ఈసారి తప్పు కాయండి. సూపరింట్ కాళ్ళ మీద పడబోయాడు తోటమాలి. కృష్ణవేణి అసహ్యంతో పక్కకు తప్పుకుంది. మన దేశ ప్రజ తిండి కరువు వాచారని, మన వాళ్ళు ఆకలితో చస్తున్నారని పరాయి దేశాలు చందాలు పోగు చేసి పాలపడి గోధుమలు ఓట్స్ పంపుతున్నారు. ఆ పంపేది గవర్నమెంట్ కాదు, తమలాంటి మధ్యతరగతి స్త్రీలు. వాళ్ళ దగ్గర నుంచి దయాధర్మంగా వచ్చిన ఈ పాలపొడి ఎవరికి చెందాలో వాళ్ళకి చెందదు. బీద బిక్కీకి, అనాథలకి, పసిపిల్లలకి చెందదు. వాళ్ళ నోళ్ళకి అందేలోపున ఇలా రాహుకేతువులా అనేక మంది కాజేస్తుంటారు. నెలకి 160 తెచ్చుకుంటున్న ఈ తోటమాలికి ఆ డబ్బు చాలదు. ఇలా ఎన్ని రోజుల నుంచి దొంగతనం చేస్తున్నాడో, ఏమేమి తీసుకెళ్తున్నాడో. కొట్టిన కొమ్మల్ని కూడా తీసుకెళ్లనివ్వరని గోల చేసిన తోటమాలి ఆ కొమ్మల మధ్య పెట్టుకుని ఇలాంటివి చేరేస్తున్నాడు. మన వాళ్ళు ఎప్పుడు బాగుపడతారు? ఇలాంటి వాళ్ళు అడుగడుగునా తింటుంటే ఎలా భరించటం? ఈ హోమ్ని ఎలా నిర్వహించటం? ఆ మోపులోని ఓ కొమ్మ తీసుకుని తోటమాలిని బాధాలన్నంత కోపంగా ఉంది కృష్ణవేణికి. అసలు ఈ సామాన్లు ఎవరు ఇస్తున్నారు? ఎవరి కోసం చేరేస్తున్నాడు? సత్యవతి, ఈ ప్యాకెట్ ఎవరిచ్చారో కనుక్కో. స్టోర్ కీపర్ని పిలువు. డొంకంతా కదపటానికి నిశ్చయించుకుంది కృష్ణవేణి. ఈ ప్యాకెట్ నీకెవరిచ్చారు? అడుగుతుంది సత్యవతి. తోటమాలి బదులు చెప్పలేదు. నోరు పడిపోయినట్లు నిల్చున్నాడు. నువ్వు నిజం చెప్పు. ఉన్నవి ఉన్నట్లు చెప్పావో ఊరుకుంటాం, లేదా మేము నలుగురం ఉన్నాం. రేపు ఈ పాటికి ఉద్యోగం పోతుంది, జాగ్రత్త. తోటమాలి కదల్లేదు. ఉద్యోగం తీసేయటం తేలికగా అవదనుకోకు. అమ్మగారు, నేను, మేట్రన్ మా ముగ్గురి ముందు ఈ ప్యాకెట్ బయటపడింది. నీ మీద ఛార్జీ ఫ్రేమ్ చేయటానికి అది చాలు. అసలు అందులోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. బజార్లో కొన్నానన్నావుగా? కొనలేదు, భయపడి అన్నాను. నా మీద గిట్టిన వాళ్ళెవరూ పెట్టారు. నాకేం తెలియదు. సరే అయితే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాను. వాళ్ళే తేలుస్తారు ఎవరు పెట్టారు. నువ్వు వెళ్ళి ఫోన్ చెయ్యి. మేట్రన్ వైపు చూస్తూ అంది సత్యవతి. అమ్మగారు, నా తప్పు కాయండి. పిల్లలు కలవాడిని. వంట పంతులు అమ్మ పెట్టమంటే ఒప్పుకున్నాను. బుద్ధి గడ్డి తింది. కాళ్ళవేరానికి వచ్చాడు. స్టోర్ కీపర్ రంగంలోకి దిగింది. 2 రోజులకి ఒక ప్యాకెట్ చొప్పున రాత్రి మజ్జిగ కోసం పాలపొడి ప్యాకెట్ ఇస్తున్నదట. తన బాధ్యత అంతవరకే అని ఆమె వాదన. వంట పంతుల్ని బెదిరించి నలుగురు 4 పక్కల అదిలించేసరికి అసలు విషయం బయటపడింది. 2వ వాచ్మెన్ని ట్రాన్స్ఫర్ చేశారు. వంట పంతులు తోటమాలిని పట్టుకున్నాడు. అతని ద్వారా పంచదార, గోధుమలు, పాలపొడి, అప్పుడప్పుడు బియ్యం బయటికి పంపుతున్నాడు. అవి సగానికి సగం అమ్ముకుని ఇద్దరూ పంచుకుంటున్నారు. వీళ్ళ దొంగతనాన్ని ఎలా అదుపులోకి తేవాలో అర్థం కాకుండా ఉంది కృష్ణవేణికి. మనుషులో నిజాయితీ ఎందుకు లోపిస్తుంది? లేని వలన, పేరాస వలన, దేనివల్ల? ఇక నుంచి గేటు దాటి వెళ్లే స్టాఫ్ని చెక్ చేయాలని, కొమ్మలు కొట్టిన తోటమాలి ఇంటికి పట్టుకెళ్ళకూడదని రూల్ పెట్టింది సత్యవతి. వంటంతా అయ్యాక ఏ పూట కాపూట స్టోర్ కీపరు, మేట్రన్ కలిసి కిచెన్ చెక్ చేసి మిగిలిన పదార్థాలు నోట్ చేసుకోవాలన్న రూల్ కూడా పెట్టింది. తాము ఒక్కొక్క కొత్త రూల్ పెడుతుంటే వీళ్ళు మరో దారంట దాన్ని అతిక్రమిస్తున్నారు. ఈ పంచాయతీ అయ్యేసరికి చీకటి పడింది. వంట పంతులు కోపంతో, అవమాన భారంతో వంట హాల్లో ప్రవేశించాడు. ఈ పంతులు లేనిదే తమకి గడవదు. ఈ ఉద్యోగం లేకపోతే పంతులకి గడవదు. ఇది ఇంతే అనుకుంది కృష్ణ. నవంబర్ నెల ప్రవేశించింది. కొద్ది కొద్దిగా చిరుచలి, అప్పుడప్పుడు వర్షం. మద్రాసు నగరం వర్షాకాలానికి చలికాలానికి మధ్య ఊగిసలాడుతుంది. హౌరా మేలు దిగిన మనుషులు చీకటి తెరలలోంచి మద్రాసు వీధుల్లోకి వస్తున్నారు. సెంట్రల్ స్టేషన్లో టాక్సీల వాళ్ళు, ఆటోల వాళ్ళు ఇష్టానుసారంగా బేరాలు చెబుతున్నారు. అప్పుడే రైలు దిగిన పల్లెటూరు దంపతులు, మధ్య వయసు దాటిన ఈ ఇద్దరు మైలాపూరికి టాక్సీ కట్టమంటున్నారు. టాక్సీవాడు ఏకబిగిన 20 రూపాయలు అడిగాడు. 20 రూపాయలే? మీటరు ఎంత చూపిస్తే అందిస్తాను. అలా వీల్లేదు.
రైలు దిగిన వాళ్ళని మేము ఎక్కువ అడగొచ్చు. మీటర్ ఇప్పుడు పనిచేయదు దబాయిస్తున్నాడు టాక్సీవాడు. 20 అయితే అయ్యింది. పిల్లను త్వరగా చూడవచ్చు. వెడదాం రండి అని భర్తని తొందర చేస్తుంది ఆ ఇల్లాలు. మా దగ్గర సామాను లేదయ్యా. కావాలంటే ఇంకెవరినైనా ఎక్కించుకో. అదేం వీల్లేదు సార్. 20 ఇస్తే వస్తా. మధ్య వయసు ఆయనకు ఎటూ తోచటం లేదు. వాళ్లతో పాటు బెజవాడ నుంచి ప్రయాణం చేస్తున్న తోటి ప్రయాణికుడు వీళ్ళ టాక్సీవాడితో పడే ఘర్షణ వింటున్నాడు. కొత్తగా ఉద్యోగంలో చేరిన ఆ యువకుడు ఇంజనీరు. గిండిలో చదివాడు. మద్రాసు అతనికి కొత్త కాదు. ఇక్కడ పుట్టి పెరిగి ఉద్యోగం చేస్తున్నాడు. మీరుండండి. ఆ టాక్సీవాడు మీరు కొత్త వారిని దబాయిస్తున్నాడు. నాతో రండి. క్యూలో నిల్చుందాం. నేను అడియారెళ్ళాలి. ముగ్గురం ఒక బండిలో వెళ్ళిపోవచ్చు. నీకు ఇబ్బంది కాదా నాయనా అడుగుతుంది ఇల్లాలు. నాకేం పర్వాలేదు. బీచ్ రోడ్డు మీదుగా అడియారు వెళ్తాను. మైలాపూరు నేను వెళ్లేదారిలోనే ఉంది. మీకోసం ప్రత్యేకం వెళ్ళక్కర్లేదు. పావుగంట గడిచేసరికి క్యూలో నిల్చున్న వీళ్ల వంతు వచ్చింది. సార్జెంటు పక్కనుంచటం చేత టాక్సీవాడు కిక్కురుమనకుండా తలుపు తెరిచాడు. ముగ్గురు టాక్సీ ఎక్కారు. చీకటిని చీల్చుకుంటూ టాక్సీ కదిలింది. బీచ్ రోడ్లో ఇంకా చీకట్లు పూర్తిగా విడలేదు. కూరల బళ్ళు, బీచ్లో ప్రాతకాలంలో నడిచే మనుషులు, టాక్సీలో కూర్చున్న దంపతులకి ఎప్పుడెప్పుడు మైలాపూర్ చూద్దామా అని ఆదుర్తిగా ఉంది. విజిలెన్స్ హోంలో గేటులో వీళ్ళని దించి వాళ్ళు బలవంత పెట్టినా కూడా డబ్బు పుచ్చుకోకుండా వెళ్ళిపోయాడు ఇంజనీర్ కుర్రాడు. పాల లారీ వెళ్ళిపోయింది. గేటు లోపల తాళం లేదు. అప్పుడే నిద్రలేచిన వాచ్మెన్ చుట్ట తాగుతున్నాడు గేటు ముందు నిల్చుని. మా అమ్మాయిని చూడాలి, లక్ష్మిని చూడాలి ఆదుర్దాగా అడుగుతున్నాడు మధ్య వయసు గృహస్థు. ఇప్పుడిప్పుడే లోపలికెళ్ళకూడదు. మీరు బయట ఉండండి. అమ్మగారు లేచాక వెళ్ళి చెప్పొస్తాను. అమ్మగారికి చెప్పు. చెబితే వెంటనే లేస్తారు. మా అమ్మాయి కోసం మీరు ఎవరి కోసం వచ్చినా పర్మిషన్ లేదే లోపలికి రానివ్వం. బయట కూర్చోండి అదిలిస్తున్నాడు వాచ్మెన్. రమణీయ నిస్సహాయంగా భయంగా చూస్తున్న ఆ దంపతులను చూస్తే వాచ్మెన్ రమణీయకి జాలేసింది. షణ్ముగాని లేపి లోపలికెళ్ళి మేట్రంతో చెప్పి రమ్మన్నాడు. షణ్ముగం కళ్ళు నులుముకుంటూ లోపలికెళ్ళాడు. మేట్రం నుంచి సత్యవతికి, సత్యవతి నుంచి కృష్ణవేణికి అంచెల మీద కబురు వెళ్ళింది. కృష్ణవేణి పర్మిషన్ ఇవ్వటంతో దంపతులిద్దరూ పరుగులాంటి నడకతో లోపలికొచ్చారు. చిక్కిపోయి నల్లబడి లోతుకుపోయిన కళ్ళతో ఉన్న లక్ష్మి తల్లిదండ్రులని చూడగానే ఒక్కసారి బావురమంది. తల్లి నడుం కావులించుకుని ఎక్కెక్కి ఏడుస్తున్న లక్ష్మిని చూస్తుంటే సత్యవతి కళ్ళు చెమర్చాయి. ఆ తల్లి ప్రేమలో, వాత్సల్యంలో లక్ష్మి తనకి పట్టిన కళంకాన్ని, తనకి అంటిన మురికిని తుడిచేసుకుంటున్నదనిపించింది. ఆ పిల్ల కళ్ళల్లోని భయం, నైరాస్యం ఇవన్నీ తల్లిదండ్రుల రాకతో కొంచెం తగ్గినట్లనిపించింది. ఆ అమ్మాయిని మాతో తీసుకెళ్ళిపోతాం అన్నాడు తండ్రి కూతురి తల నిమురుతూ. మీరు తీసుకెళ్లాలనే కదా ఉత్తరం రాసింది. సూపరింట్ లేచాక వివరాలు మాట్లాడుకోవచ్చు. మీరు బయటికెళ్ళి కాఫీ తీసుకురండి. సామాను తెచ్చుకోలేదా? ఒక్క సంచితో వచ్చాం. అమ్మాయిని రాత్రి రైల్లో తీసుకెళ్తాం. అలాగే. ముందు ఏదన్నా హోటల్కి వెళ్ళి కాఫీ తాగిరండి. అమ్మాయిని వెంట తీసుకెళ్తాం అంది తల్లి. అలా వీల్లేదు. మా రూల్స్ ప్రకారం లక్ష్మి బయటికి వెళ్ళకూడదు. మీరు మటుకు అలా వెళ్ళిరండి. 8:30కి సూపరింటు చూడొచ్చు. దంపతులు అర్థం కానట్లు సత్యవతి వంక చూశారు. మీ అమ్మాయికి వచ్చిన భయం ఏమీ లేదు. సూపరింటు లేస్తే కానీ మీరు మాట్లాడేందుకు అవదు. మేము ఎక్కడికి వెళ్ళాం. మాకెవరూ తెలియదు. అలా ఆ చెట్టు కింద కూర్చుని ఉంటాం. మాకు కాఫీలు ఏమీ వద్దు. కూతురు మళ్ళీ పారిపోతుందేమో, కనుమరుగైతే మాయమైపోతుందేమో అన్నంత భయపడుతున్నారు. వాళ్ళ ఆదుర్ద ప్రేమ చూస్తే సత్యవతికి జాలేసింది. ఈ హోంలోని పిల్లలంతా లక్ష్మి అంత అదృష్టవంతులైతే ఎంత బాగుండును. ఇంట్లోంచి పారిపోయి వచ్చిన కూతురి కోసం వాళ్ళెంత తాపత్రయపడుతున్నారు. 3 నెలలుగా వయసులో ఉన్న ఒక ఆడపిల్ల ఎటువంటి జీవితం గడిపిందో, ఎటువంటి ఊబిలో దిగిందో అన్న ఆలోచనలు, అనుమానాలు లేకుండా తల్లిదండ్రులు ఆ పిల్లని తమ ఒడిలోకి తీసుకుంటున్నారు. ఆ పిల్ల బాగోగుల గురించి ఆదుర్దా పడుతున్నారు. తల్లిదండ్రులంతా ఇలా ఉంటే పతనమైన పిల్లలు ఉండరు కదా. నిజమైన ప్రేమ, వాత్సల్యం అంటే ఇలా ఉండాలి అనుకుంది సత్యవతి. ప్యూని పిలిచి ఆ దంపతులకి కాఫీ తెచ్చిపెట్టమంది సత్యవతి. మొదట్లో సనిగిన రూపాయి చేతులు పడేసరికి మొహం నిండా చిరునవ్వు పులుముకుని టిఫిన్ పొట్లాలు, హార్లిక్స్ సీసాలో కాఫీ పట్టుకొచ్చాడు. పంపు కింద మొహం కడుక్కుని ఆ దంపతులిద్దరూ లక్ష్మిని మధ్యన కూర్చోపెట్టుకుని
చంటిపిల్లకు తినిపించినట్లు టిఫిన్ తినిపిస్తుంటే సత్యవతి ఆగలేక సూపరింట తలుపు తట్టి ఆమెను లేపింది. దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు కృష్ణవేణికి తను చేస్తున్న పనిలో ఒక ప్రయోజనం, ఒక సాఫల్యం కనిపించినట్లయింది. కృష్ణవేణి స్నానాధికాలు ముగించుకుని ఆఫీసు హాలుకు వచ్చాక లక్ష్మి తండ్రిని పిలిపించింది. 50 ఏళ్లు పైబడ్డ అతని ముఖంలో కోపం కానీ అశాంతి కానీ ఏమీ లేవు. ఆ కళ్ళు వాత్సల్యంతో కూతురు కనబడిందన్న తృప్తితో మెరుస్తున్నాయి. మనుషులంతా ఈ వ్యక్తిలాగా ఉంటే ఎంత బాగుండును అనుకుంది కృష్ణవేణి. అతని కూర్చోమంది పక్క బెంచి చూపిస్తూ. భయంగా కూర్చున్నాడు. లక్ష్మిని గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. అవి విన్న తర్వాత మీ నిర్ణయం చెబుదురు గాని. పిల్లది తెలియక పొరపాటు చేసింది. దాన్ని మేము కాపాడకపోతే ఎవరు కాపాడతారు? నేను తిట్టి కొడతాననుకుంటారా? లేదమ్మా, నేనెప్పుడూ అలాంటి పనులు చేయను. నా లక్ష్మి నాకు దొరికింది, అంతే చాలు. కళ్ళంటి నీళ్లు తిరుగుతున్నాయి అతనికి. కృష్ణవేణికి ఎలా మొదలు పెట్టాలో తెలియటం లేదు. గొంతు సవరించుకుని అంది. మీరు కోపడతారని కాదు. లక్ష్మి ఈ 3 నెలల్లో చాలా కష్టపడింది. ఆరోగ్యం చాలా చెడిపోయింది. మందులు పుచ్చుకోవాలి. మేము తీసుకెళ్లి వైద్యం చేయించుకుంటాము. మీ దేవురు బెజవాడ దగ్గర పల్లెటూరు. అటువంటి పల్లెటూరులో లక్ష్మికి వైద్యం జరగదు. జరిగిన ఆ జబ్బు విషయం నలుగురికి తెలిస్తే బాగుండదు. ఆగింది కృష్ణవేణి. అతనికి కొంచెం అర్థమవుతుంది. మీ అమ్మాయిని ఇంకో నెల ఇక్కడ ఉంచండి. అప్పటికి వైద్యం పూర్తి అవుతుంది. ఇంకా నెల్లాళ్లే? నేను మీ మంచి కోరి చెబుతున్నాను. మరో విషయం, మీ అమ్మాయిని మీరు కాస్త జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. లేకపోతే ప్రమాదం. అంటే? భయంగా చూస్తున్నాడు. మీ అమ్మాయి చాలా బాధలు పడింది. మళ్ళీ అలాంటి బురదలోకి లాగాలని చాలామంది చూస్తున్నారు. వాళ్ళ చేతుల్లో పడకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. లక్ష్మి మీతో వస్తుందని తెలిస్తే వాళ్ళు ఎత్తుకుపోవచ్చు. అతను బెదిరిపోతున్నాడు. నేను లక్ష్మి క్షేమం ఆలోచించి చెబుతున్నాను. 1 నెల్లాళ్ళు ఆగిరండి. ఈలోగా వైద్యం పూర్తవుతుంది. మీ అమ్మాయి కోలుకుంటుంది. నేను పైకి రాసి మీ వెంట పంపటానికి పర్మిషన్ తెప్పిస్తాను. ఈ గేట్ల మధ్య నున్నంతసేపు మీ పిల్లకి ఎటువంటి ఆపద రాదు. నా మాట నమ్మండి. మీరు ఎలా చెబితే అలానే చేస్తాము. ఏటొచ్చి నా భార్య గోల పెడుతుంది. మీ ఆవిడ కూడా 6 నెలల దాకా పంపమన్నామని చెప్పండి. మీరు లక్ష్మిని తీసుకెళ్లేది ఎవరికీ తెలియనివ్వకండి. ఆఖరికి ఇక్కడి వాళ్ళకి కూడా నేను ఫలానా రోజున రండి అని ఉత్తరం రాస్తాను. ఆ రోజు మీరు రైలు టైంకి ఇక్కడికి రండి. వెంట పోలీసు ఆయాని ఇచ్చి పంపుతాను. మీ అమ్మాయి ఈ ఊరు దాటేదాకా చాలా జాగ్రత్తగా ఉండాలి. లక్ష్మిని ఇక్కడి నుంచి తప్పించాలని ఇదివరలో గట్టి ప్రయత్నం జరిగింది. అందుకు చెబుతున్నాను. నేను పంపనన్నానని తిట్టుకుంటూ అందరితో చెప్పుకుని వెళ్ళిపోండి. అర్థం కానట్లు చూశాడు అతను. మీ అమ్మాయిని ఆ రాక్షసులకి అప్పగించాలని ఇక్కడి వాళ్ళే ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి తెలియకుండా ఇక్కడి నుంచి తప్పించాలి. మీరు ఈరోజే వెళ్ళిపోండి. పిల్ల మీద ఆశ వదులుకున్నట్లు అందరితో చెప్పి వెళ్ళిపోండి. అలాగే. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? పై నెల 10వ తారీఖున. ఈ విషయం మనిద్దరిలోనే ఉండాలి. మీ ఆవిడకు కూడా చెప్పకండి. లేచింది కృష్ణవేణి. అతను 200 రూపాయల నోట్లు జేబులోంచి తీసి, ఆ అమ్మాయి కట్టుకున్న చీర బొత్తిగా చినిగి ఉంది. మీరు 2 చీరలు కొనిపెట్టండి. దానికి టానిక్లు ఇప్పించండి. లేచి ఒక్కసారి కృష్ణవేణి కాళ్ళు పట్టుకున్నాడు. కృష్ణవేణి ఉలిక్కిపడింది. నాకు మాట్లాడటం రాదు. పల్లెటూరి వాణ్ణి. నా మనసులోని మాటలు చెప్పుకోలేకుండా ఉన్నాను. మీరు పిల్లా పాపలతో కలకాలం సుఖంగా ఉండాలి. అంతకుమించి ఏమీ చెప్పలేను. కన్నీళ్లు ఆపుకుంటూ వెళ్ళిపోయాడతను. కృష్ణవేణి కుర్చీలోంచి లేవలేకపోయింది. అనిర్వచనీయమైన కరుణతో కదిలిపోయింది. ఏడుస్తున్న కూతుర్ని ఓదారుస్తూ ఆ పిల్లని సత్యవతికి మేట్రానికి అప్పగించి వెళ్ళిపోయారు ఆ దంపతులు. మేడం, అతనింత తొందరగా ఒప్పుకుంటాడనుకోలేదు అంది సత్యవతి. మొదట్లో నాకు అలానే అనిపించింది. లక్ష్మి తండ్రి అమాయకుడే కాదు, సహృదయుడు, సంస్కర్తలం అని విర్రవీగే ఈ నాగరికులకి లేని సంస్కారం, విశాల హృదయం అతనికున్నది. నా మాటలని అతను నమ్మాడు. లక్ష్మి ఎలా ఉంది? గోల పెట్టి ఏడుస్తుంది. ఏడ్చి మైకం వచ్చి పడిపోయింది. కాసేపు ఊరుకోండి, తనే సర్దుకుంటుంది. సాయంత్రం నువ్వు అంబుజం వెళ్ళి లక్ష్మికి చీరలు పావడాలు తెచ్చిపెట్టండి. అలాగే. తండ్రి డబ్బిచ్చాడా? 200 ఇచ్చాడు. అవి లక్ష్మి పేరు జమకట్టు.
అందరూ తల్లిదండ్రులు ఇటువంటి సహృదులైతే ఎంత బాగుండును. అవును, నిజానికి పల్లెటూరి వాళ్ళకున్న సంస్కారం ఈ సోకాళ్ళు ఎడ్యుకేటెడ్లో లేదనిపిస్తుంది. అయితే లక్ష్మికి పెళ్లి చేస్తారంటావా? ఇప్పుడప్పుడే అలాంటివి తలపెట్టడం మంచిది కాదు. అసలు ఆ పిల్ల మగవాడు అంటే అదిరిపోతుంది. ఈ విషయం వాళ్ళ నాన్నకి చెబుతాలే. అతను చాలామంది కంటే నయం. ఎక్కువ మాట్లాడోడు కానీ పిల్ల ఎంత బాధపడి ఉందో ఊహించుకోగలడు. సత్యవతి లెడ్జర్ తెరిచి లక్ష్మి పేర 200 ఎంటర్ చేసింది. ఈరోజు కోర్టుకి అంబుజాన్ని పంపమంటారా? 3 మేతలు కూడా వెళ్ళమని ఎవరూ రారనుకుంటా. కృష్ణవేణి సాలోచనగా అంది. 11 గంటలకి మేజిస్ట్రేట్ కోర్టుకి సుశీల వెంట పెట్టుకుని మేట్రాను అంబుజా వెళ్లారు పోలీసు జీపులో. ఆ రోజు హోం నుంచి ఉన్న పోలీసు కేసు ఇది ఒక్కటే. సుశీల బెదిరిపోతూ సిగ్గుపడుతూ అవమాన భారంతో తల ఉంచుకుని జీపులో కూర్చుంది. సుశీల చిక్కిపోయి ఎముకల పోగులా ఉంది. ఆ అమ్మాయికి తిన్న తిండి వంట పట్టడం లేదని, పిల్లల మీద బెంకతో కృషించిపోతుందని కృష్ణవేణికి తెలుసు. కానీ తాను నిస్సహాయురాలు. పిల్లల్ని సుశీలకి ఇప్పించే అధికారం తన చేతుల్లో లేదు. జీపు వెళ్ళిపోయింది. కృష్ణవేణి ఫైలును చూసుకుంటుంది. గోధుమలు, పాలపొడి, స్టాక్స్ చెక్ చేసుకుంటుంది. మెట్ల మీద అలికిడికి తలెత్తింది. మెట్ల మీద సుశీల తండ్రి. కృష్ణవేణికి తాటి ప్రమాణాన కోపం వచ్చింది. బజర్ నొక్కింది. పక్క రూంలోని సత్యవతి గబాలన బయటకొచ్చింది. ఆ మనిషిని లోపలికి ఎవరు రానిచ్చారు? ఇది టైం కాదని చెప్పు. అమ్మగారు, అమ్మగారు, సాయంత్రంగా నీ రాకూడదని తెలీదా? వెళ్ళమను. అమ్మగారు, కోపడకండి, నా మాట వినండి. నా అల్లుడి పిల్లల్ని తీసుకెళ్ళిపోయాడు. మీకు చెప్పుకునేందుకు వచ్చాను. మేమేం చెయ్యం, మాకేం సంబంధం లేదు. పిల్లల కోసం అది ఏడుస్తుందని, బెంగ పెట్టుకుందని తెలుసు. నా అల్లుడి కాళ్ళు పట్టుకున్నాను, పిల్లల్ని ఇమ్మని. ఇవ్వనన్నాడు. ఇన్నాళ్ళెందుకు చేశావు? ఆ రోజు నేను ఇంటికెళ్ళి మరునాడు పిల్లల్ని ఆసుపత్రికి తీసుకొద్దామనుకున్నా. ఈలోగా నా కూతురుని పోలీసులు పట్టుకున్నారని అతనికి తెలిసిందట. ఎవరు చెప్పారు? మీ మనుషులు ఆ రోజు వచ్చారుగా. చుట్టుపక్కల వాళ్ళు విన్నారు. నా పెళ్ళం ఓ వెర్రి బాగురది. ఉన్నది ఉన్నట్లు పక్క ఆడవాళ్ళకి చెప్పింది. ఆ మరునాడు అల్లుడొచ్చే వేళకి తలో కబురు చెప్పారు. దాంతో పిల్లల్ని లాక్కుపోయాడు. పిల్లలేం చేశారట? అది చెడిపోయింది. చెడిపోయిన దానికి నా పిల్లలనివ్వను. నీ కూతురు తిరిగిపోతూ పొగరమోతూ అని నానా తిట్లు తిట్టి పిల్లల్ని తీసుకుపోయాడు. ఆ రోజే రాకపోయావా? చంటి వాళ్ళని ఎట్లా వదలను? ఇదేమో ఇలా తగలడింది. పసిదానికి దగ్గు జ్వరం. బతిమాలి కాళ్ళ వెలబడి నా పెళ్ళాన్ని వెంట పెట్టుకెళ్ళి దించాను. నా కూతురిని సస్యమీర ఏలుకోట. పైపెచ్చు అది గనక మా ఇంటికొస్తే పిల్లల్ని కూడా పంపడట. అమ్మా, నన్నేం చేయమన్నారు? ఆ చిన్న ముండల్ని అక్కడ వదిలేస్తే వాళ్ళ హాలన పాలన ఎవరు చూస్తారు? ఇంటికి ఏమిటంటావు? ఆ చంటి వాళ్ళ కోసం నేను ఆసుపత్రికి రాలేదు. నేను కోర్టుకెడితే అల్లుడు పిల్లల్ని దక్కనివ్వడు. మరెలా? అదే మీకు చెప్పుకునేందుకు వచ్చాను. పిల్లలు ఎక్కడున్నారు? ఎన్నూరులో. అక్కడెవరున్నారు? నా పెళ్ళాం ఉంది. ఇప్పుడేం చేస్తావు? మీరు చెప్పండి. నేను కోర్టుకెళ్ళి పిల్లని విడిపించుకొస్తే అల్లుడు పిల్లలని ఇవ్వడు. ఎన్నూరులో వాళ్ళకి తిండి పడేసే దిక్కు లేదు. ఆ పంచన పడి ఉండాలి. పోనీ నీ కూతురు ఇక్కడుంటే అల్లుడి పిల్లల్ని ఇస్తాడంటావా? మాకిస్తాడు. ఈ దౌర్భాగ్యరాలికి ఇవ్వడు. దాన్ని ఏలుకోడు, పెంచనివ్వడు. మరి ఇది ఎలాగూ ఆ మొగుడు దనుకుంది. బరి తెగించిన దాన్ని మీరు పెట్టుకోండి. పిల్లల్ని నా పెళ్ళం చూసుకుంటుంది. కొన్నాళ్ళయ్యాక కోపం తగ్గి దాన్ని ఇంటికి రానిస్తాడేమో. అప్పుడు రానిస్తాడా? ఏ తప్పు చేయని ఆడదాన్ని ఇలా తిప్పలు పెట్టడం బాగుందా? ఏంటమ్మా తిప్పలు? సంసారం అన్న తర్వాత బోలెడుంటాయి. మొగుడు కొడతాడు, తిడతాడు. తింటాం, పస్తులుంటాం. ఇవి అందరిళ్లలో ఉంటాయి. అందుకని ఇల్లు వదిలి పారిపోతారా? ఇప్పుడేమైంది? దాని వెధవ పని చేత పసివాళ్ళు అనాథలైపోయారు. ఆ చంటిదాని మొహం చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. పుల్లల్లాగా ఉన్నదానికి ఆలనా పాలన లేకపోతే చనిపోతుంది. ముసలాడి కంఠం కఠినంగా ఉన్న కళ్ళల్లో బాధ, ఆవేదన తెలుస్తున్నాయి. కృష్ణవేణి ఏమీ చెప్పలేకుండా ఉంది. సరే, మీ అందరూ కలిసి ఆ పిల్లని వదిలేస్తాం అంటున్నారు. వదలండి. మీరు అలా అంటే ఎట్లా? కొన్నాళ్ళయ్యాక అల్లుడు దాన్ని రాకమానడు. అప్పుడు పిల్లల కోసమైనా దాన్ని ఏలుకుంటారని ఆశ. ఇది చేసిన వెధవ పనికి చుట్టుపక్కల తల ఎత్తుకోలేకుండా ఉన్నాం. కన్నవాడికి మాకి ఇలా ఉంటే కట్టుకున్న వాడికి ఎంత అవమానంగా ఉంటుందో.
సరే, మీరెవరూ కోర్టుకి వెళ్ళలేదుగా? నీ కూతురు ఇక్కడికే వస్తుంది. నేను అది వచ్చేదాకా ఉండను. నేనిక్కడకు వచ్చానని తెలిస్తే నా అల్లుడు ఊరుకోడు. ఎల్లుండి రహస్యంగా వచ్చి దాన్ని చూస్తాను. ఉన్న విషయం మీకు చెప్పుకుందామని వచ్చాను. ఇంట్లో నా ఆడమనిషి పిల్లని చూస్తానని ఒకటే గోల. ఇక్కడికొచ్చిందని తెలిస్తే నా అల్లుడు బతకనివ్వడు. విషయం చెప్పావుగా, వెళ్ళు. చంటి పిల్లకి జ్వరంగా ఉందని చెప్పకండి. పిల్లకి దగ్గు తగ్గిందని చెప్పండి. బెంగ పెట్టుకోలేదని చెప్పండి. ముసలాడి తలపాగాలో నుంచి ఒక 5 రూపాయలు తీసి టేబుల్ మీద పెడుతూ, 15 రోజులుగా పనికెళ్ళటం లేదు. ఇల్లు గడవటం కష్టంగా ఉంది. ఈసారి వచ్చినప్పుడు ఏదన్నా వండి తెస్తాను. దీంతో ఏదన్నా కొనుక్కోమనండి. ఖర్చుకు ఉంచుకోమనండి. కళ్ళు తుడుచుకుంటున్నాడు. పైకి రాయిలా కనిపించే ప్రతి హృదయంలో శుతిమెత్తని రాగం ఏ మూలనో దాక్కుని ఉంది. ముసలాడిని తప్పుపట్టి ప్రయోజనం లేదు. అతను తన పరిస్థితులకి బానిస.